ఛాలెంజ్ చేస్తున్నా. జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు కదా. హూ ఈజ్ హీ, వాట్ ఈజ్ హీ, ఏం చేసినాడు, ఏం చేయబోతున్నాడు, ఇది ఒక్కదాని క్లారిటీ చెప్పమను. ఏదో పీక్తాడు అన్నాడు. అయ్యా పీకే, నువ్వు ఏమీ పీకలేవు. పాతాళానికి తొక్కేస్తా. సొల్లు గౌర్లు ఇవన్నీ కూడా ఎన్ని చేసినా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి ఆరంగుళం దూరంలో ఒకడుంటే ఇప్పుడు ముగ్గురు అయ్యారన్నమాట ఈ రౌడీజం చేయడానికి. ఇదివరకు బాగుంటామో ఒకటే 2014లో, ఇప్పుడు ముగ్గురు అయ్యారు. ఇప్పుడు ముగ్గురు రౌడీలు మనకు అవసరమా? ముగ్గురు తీసుకోవటం ఇవన్నీ కూడా చూస్తే ఇటువంటి వ్యక్తులు ప్రజాసేవకు పనికొచ్చే వ్యక్తులు కాదు. వాళ్ళని ప్రజలు తరిగినటువంటి రోజులు రేపు 13వ తారీఖున జరుగుతుంది. సైకలాజికల్గా గద్దె రాములు గారు ఇబ్బంది పడుతున్నారు. బ్రెయిన్లో ఉన్న ఒక చిప్ ఏదో తేడా వచ్చి కాలం ఏ సన్నివేశాన్ని మర్చిపోదు. కర్మ రూపంలో గుర్తు చేస్తూనే ఉంటుంది. కర్మ కాలితే కాలంలో గతించిన మర్మాలే సాక్ష్యాలే నిలువున దహించి వేస్తాయి. కళ్లతో చూసిన నిజాలకు, చెవులతో విన్న ప్రశ్నలకు, నోటితో విసిరిన నిందలకు, తెర వెనుక నడిచిన బాగోతానికి సంక్షిప్త సమాధానమే కర్మ. ఇప్పుడు ఆ కర్మ కొంతమంది వైసీపీ నాయకుల వెంటపడుతుంది. ఒకప్పుడు నోరు ఉంది కదా అని పారేసుకున్నారు, బలగం ఉంది కదా అని దాడులు చేశారు, అధికారం ఉందని అడ్డదారులు తొక్కారు. ఇప్పుడు అదంతా గతం. ఈరోజు పరిస్థితి చూస్తే ప్రజలు వైసీపీ నాయకులను చూసి జాలి పడుతున్నారు. ఈ ప్రస్తావనలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కొడాలి నాని, వల్లభనేని వంశీ, జోగి రమేష్, కేశినేని నాని, అనిల్ కుమార్ యాదవ్ తదితరులు ఉన్నారు. మీరు అధికారం ఉంది కదా అని దాడులు చేసిన సందర్భం అనేకం. గెలుపుపై అతి విశ్వాసంతో ప్రత్యర్థులపై లేనిపోని విమర్శలు చేశారు. వీరికిప్పుడు కాలమే సమాధానం చెప్తుంది. బయటికి వస్తే దాడులు చేస్తారని గుమ్మం దాటలేని పరిస్థితి. కనీసం కార్యకర్తలకు ధైర్యం చెప్పటానికి పార్టీ ఆఫీసుకు రాలేని దుస్థితి. ఏకంగా పార్టీ ఆఫీసులపై దాడులు చేస్తారని చీకట్లో బతుకుతున్న నాయకులు. వీరి పరిస్థితి చూసి తట్టుకునే ప్రజలు కొందరైతే జాలిపడేవారు మరికొందరు. ఇప్పటికైనా రాజకీయ నాయకులు రాజకీయాన్ని వ్యక్తిగత కక్షలకు కాకుండా ప్రజాశ్రేయస్సు కోసం చేస్తే ప్రజలు ఎప్పటికీ బ్రహ్మరథం పడుతూనే ఉంటారు.